విద్యార్థుల విజయాల్లో గణిత శాస్త్రం చాలా కీలకంగా వ్యవహరిస్తుందని, విద్యార్థులకు నూతన ఉత్సాహం లభిస్తుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి ఆయన పూలమాలలు సమర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక బ్రాహ్మణవాడలోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో వేడుకగా నిర్వహించినటువంటి టాపర్స్ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గణిత శాస్త్రం ద్వారా ఏ పరీక్షలోనైనా విజయాన్ని సులభంగా సాధించవచ్చని, ప్రధానంగా పలు సమస్యలకు పరిష్కారం తెలిపేది గణిత శాస్త్రం అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. Sri Srinivasa Ramanujan is a legendary mathematician of India. He has proven various theories in mathematics to the entire world. He is called the wizard of mathematics. He is also known as the legendary mathematician who has formulated many theories. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. మరి అందులో అద్భుతమైనటువంటి వేస్తాం తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి వచ్చి సన్మానంలో ఇచ్చినటువంటి టి రాజ్ కరణ్ జ్యోతి స్కూల్ టి రాజ్ కరణ్ 3,000 రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రం, అదేవిధంగా తృతీయ స్థానం కైవసం చేసుకున్నటువంటి విద్యార్థికి 2,000 రూపాయల నగదు బహుమతి. ప్రదర్శన కనబరిచినటువంటి చిన్నారులకు అభినందన తెలపాలి. అదేవిధంగా 4వ తరగతిలో మొదటి స్థానంలో నిర్వాహ గాంధీ పాఠశాల జగిత్యాల కేజీఆర్ జే రోహిత్య కేసీఆర్ స్కూల్ and won the cash prize of ₹2,000. Mr. K. Sayans, Alford Technical School, Jagityal. Presentations to the students of the grade 5. It's from the grade 5 category. A. Mithun Reddy got the first place. Second place winner from Sri Chaitanya Techno School, Jagityal, Mr. A. Srinith Reddy. Mr. A. Srinith Reddy from Sri Chaitanya Techno School, Jagityal. అభినందనలు వారు రానున్నటువంటి రోజుల్లో నిర్వహించబోయే మరిన్ని పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు. Followed by the second place winner, Mr. Mahesh from Alford High School, Jagityal. Okay, Alford Techno School, Shivavedi, Mr. Mahesh, congratulations for and winning a cash prize of ₹2,000. Presentations to the students of the grade 7, N. Ritika from Alford Jagityala, second place and the winner of the cash prize ₹3,000. Felicitations to the students of the grade 8, Miss B. Ruchita from Alford JVM Jagityala, standing second in the class and the winner of cash prize. Now felicitation to the students of the grade 9, Kethi Reddy, Karthik Reddy from KCR High School from ₹5,000. Now felicitation to the second topper of grade 9, Miss K. Sahiti from Alford Technical School, first in the class and cash prize of ₹5,000. K. Sahiti. Presentation to the students of the grade 10, O. Shalini from JPHS, Konapur, Mr. P. Mukesh from Alford Technical School, Malayala, got the second place and won Telangana Model School, third in the class and a cash prize of ₹2,000. Won in third place and won a cash prize of ₹2,000. Third class and the toppers someone. Parents, ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు తీసుకో 1 minute.
రాకేష్ నువ్వు వచ్చింది సార్. ఆ లిస్ట్ ఒక జిరాక్స్ ప్లస్ వాళ్ళకి లిస్ట్ మొత్తం పెట్టండి. ఓకే సార్. జగిత్యాల జిల్లా వాసులందరికీ కూడా శుభోదయం. మరి ఈరోజు ఇక్కడ అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్లో మరి మంచి ర్యాంకులు సాధించిన వారికి, మొదటి, రెండవ, మూడవ స్థానం సాధించిన వారికి ఈరోజు ఇక్కడ మరి క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్లాస్లో నుంచి కూడా 3 పిల్లలు ఎన్నుకోవడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఫస్ట్ ప్రైజ్ ఏమో 5,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చాం. సెకండ్ ప్లేస్ వారికి 3,000, థర్డ్ ప్లేస్ వారికి 2,000. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తే ఆశ్చర్యకరం, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, అల్ఫోర్స్ పిల్లలు ఉన్నారు, అల్ఫోర్స్ ఇతర ప్రైవేట్ స్కూల్ పిల్లలు అందరూ కూడా ఉన్నారు. చాలా నిష్పక్షపాతంగా మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22 రామానుజన్ బర్త్డేని పురస్కరించుకొని భారత ప్రభుత్వం జాతీయ గణిత దినోత్సవంగా ఆ రోజున ప్రకటించింది 2010లో. కానీ మనం అల్ఫోర్స్ విద్యాసంస్థలు ఎస్టాబ్లిష్ అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ 22ను గణిత దినోత్సవంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో అంగరంగ వైభవంగా చాలా యాక్టివిటీస్ నిర్వహిస్తాం. ఎందుకంటే పిల్లలు స్కూల్ స్థాయిలో నుంచి గణితంలో మరి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే రాబోయే రోజుల్లో వారికి మరి ఐఐటీలో కావచ్చు, నీట్లో కావచ్చు, లేదా సివిల్ సర్వీస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గణితంలో మంచిగా రాణిస్తున్న వాళ్ళు మిగతా సబ్జెక్టులన్నీ కూడా రాణిస్తారని చెప్పేసి అల్ఫోర్స్ బలంగా నమ్ముతుంది. అందుకే అంటారు మ్యాథమెటిక్స్ అనేది కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తుంటారు. అందుకని చెప్పేసి పర్టికులర్గా డిసెంబర్ 22 రోజు మనం అన్ని ప్రాంతాల్లో అన్ని స్థాయి విద్యార్థులకి ఓన్లీ మ్యాథ్స్ మీద మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ అందులో మంచి ప్రతిభ కనపరిచిన వారికి మనం క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వివిధ జోన్లుగా డివైడ్ చేసి కరీంనగర్ నిన్న సెపరేట్గా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఓన్లీ జగిత్యాల జిల్లాలో ఉన్న వారికి మాత్రమే, అలాగే హైదరాబాదు, నిజామాబాద్, హనుమకొండ, మంచిర్యాల వివిధ జోన్లుగా డివైడ్ చేసి మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు క్యాష్ ప్రైజ్ తీసుకోవడానికి వచ్చేసిన ఈ పిల్లలకి, వారి తల్లిదండ్రులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి ఎగ్జామ్ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇది నాకెందుకులే అని అనుకోకుండా మనం సెలెక్ట్ అవుతామా కదా, తర్వాత సర్టిఫికెట్ వస్తుందా కదా, మెరిటోరియస్ ఉంటామా కదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఎవరు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా పిల్లలకు అందరూ పార్టిసిపేట్ కావడం అనేది స్కూల్ స్థాయి నుంచి నేర్పుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వీరి మరొకసారి అనుభవిస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ చిన్నారులు ఇంకా గొప్ప విజయాలు సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, పిల్లలందరి చేత ప్రతి పరీక్షను రాపించండి. సెలెక్ట్ అవుతారా కాదా, సక్సెస్ అవుతారా కాదా అన్న విషయాన్ని పక్కన పెట్టించి మరి వీరిని ప్రతి దానిలో పార్టిసిపేట్ చేయించండి. పిల్లలకు చదువుతో పాటుగా క్రమశిక్షణను కూడా నేర్పండి. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మేము ముఖ్యంగా చదువు మార్కులకు ఎంత ప్రియారిటీ ఇస్తామో అంతే ప్రియారిటీ చక్కటి క్రమశిక్షణకి కూడా ఇస్తున్నాం. విలువలతో కూడిన మంచి విద్యను అందిస్తుంది అల్ఫోర్స్ విద్యా సంస్థలు. ఇవాళ జగిత్యాల్లో మాకు కృష్ణానగర్లో, తర్వాత బ్రాహ్మణవాడిలో, తర్వాత విద్యానగర్లో 3 స్కూల్స్ ఉన్నాయి. అలాగే మరి 2 కాలేజీలు. ఈ సంవత్సరమే ఇక్కడ ఇది మనం ఒక అకాడమీని స్థాపించడం జరిగింది కొత్తగా అన్ని హంగులతోటి. రాబోయే రోజుల్లో ఐఐటి నీట్లో ఇంకా మంచి ఫలితాలు సాధించాలన్న దిశగా ఇక్కడ ఒక న్యూ క్యాంపస్ని మేము లాంచ్ చేయడం జరిగింది. మల్యాల్లో కూడా ఎక్స్క్లూజివ్ అండ్ ఏసీ క్యాంప్ ఒక స్కూల్ని మరి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామని చెప్పడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. జగిత్యాల వాసులందరికీ ఇక్కడ అరకొర వసతులతోటి చక్కటి ప్లే గ్రౌండ్ ఎక్కడ కూడా లేకుండా జగిత్యాలలో స్కూల్స్ నడుస్తున్నాయి. మరి జగిత్యాల టు మల్యాల్ రెగ్యులర్గా బస్సెస్ని తీసుకెళ్తూ అక్కడ సిబిఎస్ఈ ఓరియంటెడ్గా ఒక స్కూల్ని మనం రాబోయే అకాడమిక్ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తల్లిదండ్రులు దాన్ని కూడా సద్వినియోగం చేయాలని కోరుకుంటూ రామానుజన్ భారతీయుడు అయినందుకు మనం అందరం కూడా గర్వపడుతూ రామానుజన్ యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలి. ఆయనే బ్రతికింది 32 సంవత్సరాలే. ఆయన చేసిన డెరివేషన్స్ ముఖ్యంగా నంబర్ థియరీలో ఇప్పటికీ కూడా మరి ఈ తరం గణిత శాస్త్రవేత్తలు కూడా ఆయన సాల్వ్ చేసిన వాటిని అర్థం చేసుకోలేనంత మరి గొప్ప శాస్త్రవేత్త, గొప్ప గణిత మేధావి రామానుజన్. మరి ఈ పిల్లలందరూ కూడా ఈ స్థాయి నుంచే గణితంలో మక్కువ సాధించాలని కోరుకుంటూ మరి మా యొక్క ఈ ఎగ్జామ్కి ఇంత గొప్ప స్పందనను అందిస్తూ పిల్లలు ఎక్కువ సంఖ్యలో పరీక్ష రాష్ట్రాలకి వారికి మరి ఈరోజు ఇక్కడ మెరిటోరియస్ సర్టిఫికేట్స్ తీసుకున్న వీరికి కూడా అభినందన తెలియజేస్తూ మా ప్రతి ప్రోగ్రామ్కి సహకరిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.